వెల్కమ్ టు కీటాక్స్. జగన్ చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ నుంచి బయటపడకపోతే జగన్ రాజకీయంగా పుంజుకోలేడు అని సూచన చేస్తున్నట్టుగానే శాపనార్థం పెడుతున్న విజయసాయి రెడ్డి మాటలు చూసిన తర్వాత చాలా మందిలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి నిజమేనా? జగన్ చుట్టూ కోటరీ ఉందా? ఆ కోటరీ వల్లే జగన్ దారుణ పరాజయం చూసారా? అసలు నిజమేంటి? అది చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడైనా, ఒక పార్టీ లాంటి వ్యవస్థని నడిపిస్తున్న నాయకుడికైనా చుట్టూ కొందరు నమ్మిన బంట్లో సన్నిహితులు ఉంటూ ఉంటారు. అది సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, ఒక దశలో విజయసాయి రెడ్డి కూడా అవ్వచ్చు. నాయకుడు అన్ని పనులు తానే చూసుకోలేడు కాబట్టి, అన్ని చోట్ల తానే ఉండలేడు కాబట్టి బాధ్యతలన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేసి వ్యవస్థను నడిపిస్తాడు. ఇలాంటప్పుడు వాళ్ళ మధ్య అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరాటాలు కూడా సహజమే. బహుశా వాటన్నిటి పర్యవసానంగానే విజయసాయి రెడ్డి వైసీపీలో సెకండ్ పొజిషన్ నుంచి జారుడు మెట్ల మీదకి వచ్చారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ కోటరీ వల్ల జగన్ ఓడిపోయారా? వైసీపీ ఇంత దారుణ ఫలితాన్ని చూసిందా అంటే డెఫినెట్ గా కాదు అనేదే సమాధానం. ఎందుకు అంటే వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్ ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా జగన్ తో కలిసిన ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న, వైఎస్ఆర్ ని తమ ఇంట్లో వాడిగా ఫీల్ అయిన ప్రజలు వీళ్లే వైసీపీకి ఓటర్లుగా మారారు. వైఎస్ఆర్ ని ఎవరైనా కలిస్తే, వైఎస్ఆర్ తో ఎవరైనా మాట్లాడితే, వైఎస్ఆర్ కి ఎవరైనా అర్జీ పెడితే ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు లేదంటే సాయం నేరుగా నడిచి ఇంటికి వస్తాయి అనే చర్చ జనంలో ఉండేది. జనంతో మమేకం కావడం, వాళ్ళ సమస్యలు తీర్చడము, ఒక్కసారి కలిశారు అంటే మరిచిపోలేనంత ముద్ర మనసుల్లో వేయడం అనేది వైఎస్ఆర్ తరహా. ఇలాంటి అనుభవాలే కథలుగా జనబాహుళ్యంలోకి ప్రచారంలోకి వచ్చాయి. అందుకోసమే చంద్రబాబు మీడియా బలాన్ని సమర్థంగా వైఎస్ఆర్ ఎదుర్కోగలిగారు. ఇది ఒక లోతైన రాజకీయ వ్యూహం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం 5:30 దగ్గర నుంచి 7:30 మధ్యలో కనీసం గంటన్నర సేపు అర్జీలు తీసుకోవడానికి కేటాయించేవాళ్ళు. ప్రజలతో నేరుగా కలిసేవారు. వాళ్ళ నుంచి వినతి పత్రాలు తీసుకుని వాటి మీద ప్రాపర్ ఫాలో అప్ ఉండేది. వాళ్ళు పెట్టుకున్న అర్జీ పని అయిందా లేదా అని ఒక క్రానికల్ బేసిస్ మీద ఒక టైం పీరియడ్ పెట్టుకుని మరీ పని చేసిన చరిత్ర ఉండేది. అందుకోసమే జనంతో నేరుగా వైఎస్ఆర్ కి కనెక్ట్ వచ్చింది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు గానీ, విధానపరమైన సభలు వీటన్నిటికి వెళ్ళినప్పుడు కూడా సభా ప్రాంగణం దగ్గర ఉన్న జనంతోనూ ఆ ఊళ్ళలో ఆగి వాళ్ళతో మమేకమైన సందర్భాలు చాలా ఉంటాయి. అంటే లీడర్ కి ప్రజలకి మధ్య నేరుగా కనెక్ట్ ఉండేది. నేనే వైఎస్ఆర్, నేను చేస్తున్నాను, మీరు చెప్తే నేను పనిచేస్తా అనే ఇంప్రెషన్ ని వైఎస్ఆర్ సక్సెస్ఫుల్ గా ఇచ్చారు. జగన్ అనుసరించిన పంధ వైఎస్ఆర్ తో పోలిస్తే పూర్తిగా విభిన్నం. సాయం అందితే చాలు, సాయం చేస్తున్నది ఎవరో తెలిస్తే చాలు, నేరుగా లీడర్ ప్రజలతో కలవాల్సిన అవసరం లేదు అనే సిస్టమ్ రావడము, దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వైసీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నమాట వాస్తవం. కార్యకర్తలు గాని, లీడర్లు గాని లబ్ధి పొందే అవకాశాలు తగ్గిపోయాయి. ఇది రెండు రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కారణమైంది. ఒకటి, నేరుగా ఈ కార్యకర్తకు గాని, పార్టీని నమ్ముకున్న వాడికి గాని ప్రయోజనం ఉండట్లేదు కాబట్టి వీడు పక్కదారులు పట్టాడు. రెండోది, నాకు ప్రయోజనం లేదు కాబట్టి నేను పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి అనే ఆలోచన వాడికి వచ్చింది. ఈ రెండిటి వల్ల వైసీపీలో పథకాలు, ప్రయోజనాలు అందుతున్న జగన్ మీద జనంలో అభిమానం ఉన్నా గానీ ఆ ఓటు తర్జుమా కాలేదు. ఇది మేజర్ ప్రాబ్లం. అంటే లీడరు, ప్రజలు మధ్య వారధి లేకపోవడం అనేది అసలు సమస్య. ఈ విషయము దగ్గరగా చూసిన వాళ్ళకి, సన్నిహితంగా పరిశీలించే వాళ్ళకి, లోతైన రాజకీయ అవగాహన, టెక్నికల్ గ్రౌండ్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ విజయసాయి రెడ్డి వ్యూహాత్మకంగా తాను ఎవరి వల్ల అయితే సఫకేట్ అయి వెళ్ళిపోయారో వైసీపీ నుంచి, వాళ్ళందరి మీద వ్యూహాత్మకంగా గురిపెట్టేందుకు, తర్వాత యాంటీ జగన్ మీడియాకి ఒక కొత్త ఫీడ్ ఇచ్చేందుకు జగన్ చుట్టూ కోటరీ ఉంది లాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇదైతే వాస్తవం. మీరేమంటారు? ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశాన్ని, యంత్రాంగాన్ని జగన్ నిర్మించుకోకపోవడం వల్లే వైసీపీ ఓడింది అనే అభిప్రాయంతో మీరు ఏకీభిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.